కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన ఉదంతం దేశం మొత్తాన్ని షాక్కు గురి చేసింది. అందరూ కూడా ప్రభుత్వం తొందరగా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం చర్యలు కఠినంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు. వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈరోజు స్పెషల్ సెషన్ పెట్టి మరీ ఒక ప్రత్యేకమైన బిల్లును పాస్ చేసింది. అదే అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్, వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. కొన్ని ఉమెన్కి సంబంధించిన రేప్ విత్ మర్డర్ లేదా రేప్ వెజిటేటివ్ స్టేట్ని కాజ్ చేస్తే, అంటే రేప్ వల్ల ఆ వ్యక్తి పర్మనెంట్గా కోమాలోకి వెళ్ళిపోతే అలాంటి సందర్భాల్లో డెత్ పెనాల్టీని కూడా విధిస్తూ ఈ బిల్లు పాస్ అయిందనమాట. ఈ బిల్ యునానిమస్గా పాస్ అయింది. ముఖ్యంగా మహిళలకి పిల్లలకి సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏ రాష్ట్రంలోనైనా చాలా అవసరం అని చెప్పి ఈ బిల్లు గవర్నర్ తొందరగా ఆమోదించాలని చెప్పి కూడా వెస్ట్ బెంగాల్ సీఎం కోరారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట. ముందుగా క్రిమినల్ లాస్ అనేవి కాంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి. క్రిమినల్ లాస్ సంబంధించి ఆల్రెడీ ఈ బిల్లు ఏం చేస్తుందంటే, మనం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, తర్వాత పాక్సో యాక్ట్ 2012 ఈ మూడిట్లో కొన్ని ప్రొవిజన్స్ని అమెండ్ చేస్తుంది వెస్ట్ బెంగాల్ స్టేట్లో. సో ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ను కొన్ని సెక్షన్స్ని అమెండ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, గవర్నర్ ఖచ్చితంగా ఈ బిల్లుని ప్రెసిడెంట్కి పంపించాల్సిందే. ఆర్టికల్ 254 మన రాజ్యాంగంలో ఆర్టికల్ 254 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రంలో చేసిన ఒక లెజిస్లేషన్, ఒక బిల్లు కనుక, ఒక చట్టం కనుక కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు కాంకరెంట్ లిస్ట్లో ఉన్న అంశం అయితే ప్రెసిడెంట్కి పంపించాలి. ప్రెసిడెంట్ ఈ బిల్లు మీద ఎంత కాలం లోపల నిర్ణయం తీసుకోవాలో ఎక్కడ రాసలేదు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం దిశా చట్టం అని చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం శక్తి యాక్ట్ అని ఒకటి చేసింది. ఈ చట్టాలన్నీ ఇంతవరకు ప్రెసిడెంట్కి వెళ్ళినాయి, కానీ అవి ఎన్ఫోర్స్మెంట్లోకి రాలేదన్నమాట ఆ రాష్ట్రాల్లో. సో ఈ అపరాజిత చట్టం ప్రెసిడెంట్ ఏమాత్రం ఆమోదిస్తారో ఒకసారి చూడాలి. ఈ అపరాజిత చట్టంలో అసలు ఏమున్నాయంటే, క్యాపిటల్ పనిష్మెంట్, మరణ దండన అనమాట. ఎవరైతే రేప్ చేసి ఆ విక్టిమ్ని, ఆ బాధితురాలు చనిపోవడానికి కారణమయ్యారో లేదా వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు, కోమా స్టేట్లోకి, ఆ టైంలో వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా రేప్, గ్యాంగ్ రేప్ కేసుల్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవితకాల ఖైదు. ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే అది మొత్తం న్యాచురల్ లైఫ్. చాలామంది జీవితకాల ఖైదు అంటే 14 సంవత్సరాలు అనుకుంటారు. ఆ వ్యక్తి బతుకున్నంత కాలం జీవితకాల ఖైదు అనమాట. అదేవిధంగా రేప్ విషయాల్లో రిపీటెడ్ అఫెండర్స్, తిరిగి అంటే రిపీట్గా ఎవరైతే రిపీట్ చేస్తారో వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు అంటూ ఈ బిల్లు చెప్తోంది. దాంతోపాటు ఈ బిల్లు చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, ఏదైతే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, పాక్సో చట్టాల్లో ఉన్న పెద్ద ప్రొవిజన్స్ కూడా ఈ బిల్లు అమెండ్ చేస్తోందనమాట వెస్ట్ బెంగాల్కి సంబంధించి. ఆ తర్వాత ఈ బిల్లు స్పీడీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో అది ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే విధంగా, అంటే 21 రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే విధంగా, అవసరమైతే 15 రోజులు అడిషనల్గా తీసుకోవచ్చు. కానీ దానికి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లెవెల్లో స్థాయి అధికారి లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఈ 15 డేస్ ఎక్స్ట్రా మాకు అవసరమైనవి అని చెప్పి, అంటే మినిమం 21 డేస్, అంటే మ్యాక్సిమం 21 డేస్లో అయిపోవాలి. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా టైం కావాలంటే 15 డేస్ ఎస్పీ అడగాలన్నమాట. ఎస్పీ లెవెల్ ఆఫీసర్ లిఖితపూర్వకంగా అడగాలి. తర్వాత అపరాజిత టాస్క్ ఫోర్స్ అని చెప్పి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనమాట. ఈ టాస్క్ ఫోర్స్లో ఇన్వెస్టిగేషను, ముఖ్యంగా అనేక అంశాలు, ఈ బిల్లుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్, ఇతర అంశాలు ఈ టాస్క్ ఫోర్స్ చేస్తాయి. టాస్క్ ఫోర్స్ వేయటమే కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్, స్పెషల్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. రేపు ఇలాంటి కేసుల్లో, పిల్లలు, మహిళల విషయాల్లో ముఖ్యంగా 52 స్పెషల్ కోర్ట్స్ని పెట్టాలని కూడా ఈ బిల్లు చెప్తోందనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది ఈ బిల్లులో. అదేవిధంగా త్వరితగతంగా విచారణ జరగటం, జస్టిస్ ఫాస్ట్గా రావటం. ఎందుకంటే చాలా సందర్భాల్లో విక్టిమ్ ట్రామాలో ఉంటారు. ఆ ట్రామాలో ఉన్నప్పుడు జస్టిస్ ఇంకా జరగలేదు అంటారు. సో జస్టిస్ ఫాస్ట్గా రావటం. అదేవిధంగా విక్టిమ్ పేర్లు బయటకు చెప్పటము, కోర్టులో విక్టిమ్కి సంబంధించిన డీటెయిల్స్, కోర్టు ప్రొసీడింగ్స్ని బయటకు ఇవ్వటం కూడా పనిషబుల్ అఫెన్సెస్ అయ్యాయి ఈ బిల్లు, అపరాజిత బిల్. ఈ అపరాజిత బిల్ని యాంటీ రేప్ బిల్ అని కూడా పిలుస్తున్నారనమాట. అదేవిధంగా చాలా ప్లేసెస్లో ఉమెన్ నైట్ టైమ్స్ సేఫ్గా వర్క్ చేసేటట్టు సీసీ కెమెరాస్ పెట్టడము, రాత్రి సాతి అనే వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ మెకానిజమ్స్ తీసుకురావటము, ఇవన్నీ కూడా ఈ బిల్లో ప్రపోజ్ చేశారు. అయితే ఈ బిల్లు యాక్ట్ రూపంలోకి వస్తా, ఈ బిల్లు ప్రెసిడెంట్ అంత తొందరగా ఆమోదిస్తారో వేచి చూడాల్సిందే. అపరాజిత బిల్ని యాంటీ రేప్ బిల్ అని కూడా పిలుస్తున్నాం. ఈ బిల్లు గవర్నర్, ప్రెసిడెంట్ ఆమోదం కోసం పంపించాలి. ఎందుకంటే ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉన్న అంశం కాబట్టి, కాంకరెంట్ లిస్ట్లో కేంద్ర చట్టానికి రాష్ట్రం కొంత డిఫరెంట్గా చట్టం చేసినప్పుడు, రెండింటికి మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ బిల్లు గవర్నర్, రాష్ట్రపతికి పంపించాల్సిందే.